బ్రేకింగ్ అప్డేట్. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లలను ఎక్కించుకునే క్రమంలో కింద వైపు నుంచి మంటలు చెలరేగాయి. అప్పటికే బస్సులో పిల్లలు ఉండటంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ హుటాహుటిన బస్సులో నుంచి పిల్లలను కిందకు దించేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ మంటలను అదుపు చేసింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పినట్లు తెలుస్తోంది. పబ్లిక్ స్కూల్ బస్సు పిల్లల్ని పికప్ చేయడానికి ఇక్కడ మన రేణిగుంట దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ముగ్గురు పిల్లలు ఆల్రెడీ ఎక్కారు. ఎక్కిన తర్వాత కింద బ్యాటరీ దగ్గర చిన్న పొగలు వస్తుంటే అపార్ట్మెంట్ వాచ్మెన్ డ్రైవర్ గారికి అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ షార్ట్ సర్క్యూట్ ఆ పిల్లల్ని వెంటనే దింపడం కూడా జరిగింది. డ్రైవర్ గారు అప్రమత్తమై షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ కూడా కొద్దిగా మొత్తం కాలిపోయింది. అంతలోపల ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ ఫైర్ ఇంజన్ వచ్చేసి నీళ్ళతో మొత్తం ఆర్పడం జరిగింది. కాకపోతే పిల్లలకు కూడా ఏం జరగలేదు. అందులో పాత బస్సు కూడా కాదు, ఇది కొత్త బస్సు, మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది. ఇందులో ఏదో బ్యాటరీ ప్రాబ్లం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చాలా సురక్షితంగానే పిల్లలు ముగ్గురు ఉంటే దిగిపోయారు. ఈ బస్సు కూడా మొత్తం ఫైర్ ఇంజన్ చార్పేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఇక ముందు కూడా ఇట్లాంటి ఏం జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలని మేము స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తాం. బండి కింద వైర్ మెల్ట్ అయ్యి ఫైర్ వచ్చి ఇంజన్లోకి వచ్చి ఫైర్ అయిపోయింది. పడంచారు ఫైర్, అది సిలిండర్తో కొట్టాను. ఫైర్ ఆగలేదు. మళ్ళీ ఉసికేసి వాటర్ ఇస్తే వాటర్తో కొట్టినా కానీ ఫైర్ ఆగలేదు. ఆ ఫైర్ వచ్చేసి ఇంజన్లోకి రాగానే నాన్ స్టాప్గా ఎక్కువ వచ్చేసాం మంటలు. ఎంతమంది రోజు స్కూల్ పిల్లలు? 5 మంది ఉండే. దించేసాను నేను. ఇప్పుడే ఫైర్ కాకముందే దించేసాను.